జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. మహానేతకు నివాళులర్పించిన అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, విజయారెడ్డి, కోలి నిర్మలా కుమారి తదితరులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ రోజు ఈ రక్తదాన దినోత్సవం జరుపుకోవడం, దీనివల్ల రాష్ట్రంలో జరుగుతున్న డెంగ్యూ గాని ఇతర వ్యాధులు సోకినప్పుడు రక్తం లేకపోవడం చాలా మంది చనిపోతున్నారు. గిరిజనులు గాని, దళితులు గాని, బలహీన వర్గాల వాళ్ళు గాని. వైఎస్ఆర్ గారి యొక్క ఆశయాల మేరకు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి స్మారకార్థం ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. జగనన్న ఎలాగైతే రాష్ట్ర సంక్షేమానికి, ప్రజల సంక్షేమానికి నడుం బిగించి ప్రజలలోకి ఎలా వెళ్తున్నారు, యువత కూడా అలాగే ఈ బ్లడ్ డొనేషన్ దాంట్లో ముందుకొచ్చి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు సక్సెస్ఫుల్ చేసి సొసైటీకి ఒక మేలు జరపాలని, అందులో బాధ్యత తీసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహింపబడ్డది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన మహా రక్తదాన శిబిరానికి విశాఖలో అనూహ్య స్పందన వస్తోంది. పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ కూడా సహకరించాయి. సాయంత్రం వరకు సాగే రక్తదాన శిబిరం నుంచి మా కరెస్పాండెంట్ ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహా రక్తదానానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. విశాఖపట్నంలో అనూహ్య స్పందన కూడా వస్తోంది. యువకులంతా కూడా రక్తదానం చేసేందుకు సిద్దమవుతున్న వాతావరణం మనకు కనిపిస్తోంది. ఎన్ని యూనిట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారనేది ఏదో వైద్య విభాగానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. చెప్పండి ప్రసాద్ గారు, ఇవాళ ఎన్ని యూనిట్లు సేకరించాలనుకుంటున్నారు, ఎలాంటి స్పందన లభిస్తుంది ఇవాళ అయితే రక్తదాన శిబిరం? స్పందన చాలా బాగుందండి. మా టార్గెట్ 200 బాటిల్స్ అంటే 200 యూనిట్లు బ్లడ్ సంపాదిద్దాం అనుకుంటున్నాం. ఈ రక్తదానం చేయడం వల్ల ఎన్నో జీవితాలు మనం నిలబెట్టినట్టు అవుతుంది. సో రక్తదానం చేయండి, ప్రాణాలని రక్షించండి. అనూహ్యమైన కార్యక్రమానికి, మంచి కార్యక్రమానికి అటు రోటరీ క్లబ్ అలాగే రెడ్ క్రాస్ సంస్థలు కూడా పూర్తి సహకారం అందిస్తున్నాయి. మేడం చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో వైజాగ్ లో ఎంత రక్తం అవసరం అనుకుంటున్నారు? అనుకున్న పరిస్థితుల్లో రక్తం దానం చేసే పరిస్థితి అయితే ఏదైనా ఇచ్చే పరిస్థితి విశాఖపట్నంలో ఉంది? విశాఖపట్నానికి వైద్య రంగంలో ఒక విశిష్టమైన స్థానం ఉందండి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలా మంది పేషెంట్స్ వైద్య సహాయం కోసం రెగ్యులర్ గా విశాఖపట్నానికి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. రక్తం అనేది ఇవాళ చాలా చాలా అవసరంగా ఉందండి. ఎందుకంటే ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్ కేసుల్లోనూ, తర్వాత ప్రీమెచ్యూర్ బేబీస్ కేసుల్లోనూ ఈ బ్లడ్ అనేది చాలా అవసరం ఉంది. ప్లేట్లెట్స్ కూడా చాలా అవసరం ఉంటుందండి. మేము రోటరీ క్లబ్ తరఫున రోటరీ బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నాము. అది ఒకసారి క్యాంప్ చేశామంటే విత్ ఇన్ 2 days లో మాకు ఎగ్జాస్ట్ అయిపోతా ఉందన్నమాట. అందుకని రెగ్యులర్ గా బ్లడ్ క్యాంప్స్ చేయాల్సిన అవసరం, బ్లడ్ డొనేషన్ పబ్లిక్ నుంచి రావాల్సిన అవసరం కూడా చాలా కనిపిస్తా ఉంది. అట్లాంటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా అభినందనలండి. మా రోటరీ క్లబ్ తరఫున చాలా అభినందనలు తెలుపుతున్నాం. ఇది మొత్తం మీద చూసుకుంటే ఒక మహోన్నతమైన కార్యక్రమంగా అటు రోటరీ క్లబ్ గానీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ, రెడ్ క్రాస్ గానీ, ఈ మూడు కూడా కలిపి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ మంచి కార్యక్రమానికి నీడ్ ఆఫ్ అవర్ గా తప్పనిసరిగా రక్తాన్ని దానం చేయాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరిలో ఉంది. వారిని ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమం ఇప్పటి వరకు సక్సెస్ అయిందని మనం చెప్పుకోవాలి.